హలో వెల్కమ్ టు సాక్షి. కొంచెం లేట్ అయినా సినీ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అప్డేట్స్ ఇస్తుంది ఎన్టీఆర్ 30 మూవీ టీం. ఎన్టీఆర్ 30లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను అనౌన్స్ చేయడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంలో సంబరాలు చేసుకుంటున్నారు. వీరి ఆనందం డబల్ చేసేందుకు మరో క్రేజీ అప్డేట్ నెట్టింట్లోనే కాదు టాలీవుడ్ లో కూడా చక్కర్లు కొడుతుంది. RRR సినిమాతో ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగిపోయింది. గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. తన నెక్స్ట్ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండాలని డిసైడ్ అయ్యాడు. అందుకే కొరటాల ముందుగా చెప్పిన స్టోరీ కాకుండా పాన్ ఇండియా స్టోరీ రెడీ చేయించాడు. ఈ ప్రాసెస్ లోనే ఎన్టీఆర్ 30 మూవీ అనుకున్న దానికంటే కొంచెం ఆలస్యం అయిందనే చెప్పాలి. దాదాపు ఈ మూవీ స్టోరీ అండ్ ప్రీ ప్రొడక్షన్ కోసమే ఏడాది సమయం పట్టింది. డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను ఫిక్షనల్ జోనర్ లో తెరకెక్కించనున్నాడు. సముద్రంలో జరిగే మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందించబోయే ఈ సినిమా కోసం ఓ సముద్రం దీవిని సెట్ గా వేయించాడు. అంతేకాదు ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ డిజైన్ చేయబోతున్నారు. లాస్ట్ ఇయర్ మార్చ్ లో RRR ప్రేక్షకుల ముందుకి రాగా ఈ ఇయర్ మార్చ్ లో ఎన్టీఆర్ 30 మూవీ లాంచింగ్ కార్యక్రమం జరగనుంది. ఇక ఈ మూవీలో ఎప్పటి నుంచో హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తూ వస్తుంది. జాన్వీ కూడా సౌత్ ఎంట్రీ ఇచ్చేందుకు మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తుంది. ఇంకా తను అభిమానించే హీరో ఎన్టీఆర్ తో నటించే ఆఫర్ వస్తే మిస్ చేసుకోనని జాన్వీ ఎప్పుడో చెప్పింది. ఆ మధ్యలో జాన్వీ కపూర్ బదులు మృణాల్ ఠాకూర్ పేరు వినిపించింది. ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారా అనే టాపిక్ పై చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను కొరటాల టీం ఎట్టకేలకు ఫైనల్ చేసింది. ఇక జాన్వీ కపూర్ కూడా తెలుగు సినిమాలో నటించేందుకు తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇదిలా ఉండగా సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్ కి ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. 1979 లో వచ్చిన వేటగాడు సినిమాతో మొదలైన ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్ లో దాదాపు 12 సినిమాలు వచ్చాయి. వీళ్ళిద్దరూ చివరిగా 1982లో వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమాలో కలిసి నటించారు. ఇక ఎన్టీఆర్ శ్రీదేవి కాంబోలో వచ్చిన మొదటి సినిమా వేటగాడులో ఆకుచాటు పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ 30 సినిమాలో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ల మధ్య ఈ బ్లాక్ బస్టర్ సాంగ్ ను రీమిక్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ రీమిక్స్ సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ట్యూన్స్ రెడీ చేస్తున్నాడట. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్లపై ఈ సాంగ్ రీమిక్స్ చేస్తున్నారన్న న్యూస్ తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు శ్రీదేవి ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని తెలియజేశారు.